రైతు సోదరులకు నమస్కారములు. హైటెక్ అన్నదాత మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు చిలకడ దుంప సాగు విధానం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు మరియు ఈ పంటకు ఎంత ఎరువు వేయాలి, ఎంత మందు కొట్టాలి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీయవచ్చని రైతులు అంటున్నారు. ఈ విధంగా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా తీస్తారో అనే విషయాన్ని మనకు క్లుప్తంగా అన్ని విషయాలు తెలపడానికి కంబదూరు మండలం జగ్గిరెడ్డిపల్లి గ్రామ రైతు మల్లికార్జున మనకి తెలియజేసేందుకు ముందుకు వస్తున్నారు. దుంప జాతి దుంపల్లో ఈ చిలకడ దుంప చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దీనికి. ఈ దుంప కూరగాయలుగాను, మళ్ళీ దీని తీగ పశువులకు మేతగాను కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని ఆకు ఔషధ తయారీలోను, తర్వాత బేవరేజెస్ దాంట్లో అంటే మందు తాగేలా ఆ మందు దాంట్లో కూడా ఈ ఆకుని ఉపయోగిస్తారనమాట. అయితే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. రైతుకు ఈ పంట గురించి తెగుళ్ళు, చీడపీడల నివారణకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి రోగాలు ఉండవు. హ్యాపీగా పంట నాటేస్తే గ్యారెంటీగా మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఇటువంటి పంట కన్నా ఇంకే పంట ఉండదని రైతులు మనం తెలియజేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనము ఇది ఒక కొత్త రకం పంట, అంటే ఇది గనిసిగడ్డ అంటారు అనమాట. గనిసిగడ్డ ఈ పంటని ఎలా పెట్టారు, ఏమి మందులు వాడారు, ఎలాంటి మందులు పిచికారి చేశారు ఏమనేది మనం ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనము కమ్మదూరు మండలం ఓబుగానపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ పంట సాగు చేసిన రైతు మన దగ్గర మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఇది విత్తనం కాదు, ఈ తీగ తీసుకొని పోయి నాటుకుంటే అది మళ్ళీ మనకి కల్టివేట్ చేసుకునేకి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ పంట తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఉంటుంది అన్నమాట. ఈ పంట వచ్చేసి మందులు పిచికారి అట్లాంటివి చేయాల్సిన ఏం పని లేదు. రైతులు కూడా చాలామంది విరివిరిగా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఈ గనిసిగడ్డ సాగు చేసిన రైతు మల్లికార్జున మనకి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన సాగు ఏ విధంగా చేశాడు, ఎటువంటి మందులు వేసాడు, ఎటువంటి పెట్టుబడి పెట్టాడు, ఏమైనా లాభం వచ్చిందా లేదనే విషయాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్కారం మల్లికార్జున గారు, చెప్పండి, ఈ పంట ఎన్ని నెలల పంట ఇది? ఇది 3 నెలల పంట. 3 నెలలకే పంట కోసేదానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టింటారు? పెట్టుబడి వచ్చేసి కూలీలు అంటే నాటేటప్పుడు కూలీలు. ఇప్పుడు గడ్డ తోడల్లా ఇది చేయాలి కదా, కడగల్లా ఇదంతా వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 30,000 దాకా పెట్టుబడి వస్తుంది. దాంట్లో లాభమేమి లాస్ ఉండదు, 20,000 లాభమే ఉంటుంది. కానీ మాకు దిగుబడి ఎక్కువ రావాలి. దిగుబడి ఎక్కువ రావాలంటే మనము ఎప్పుడన్నా బీడు పడే నెలకి కాబట్టి వస్తుంది. సాగు చేసేదానికి ఎక్కువ రాదు. అంటే దీనికి నష్టమే ఎప్పుడు ఉండదు. దీనికి ఏమన్నా పురుగుల మందులు స్ప్రేను అట్లా చేసేది ఉండదా? నీకు ఎకరాకు వచ్చేసి మనకి ఎప్పుడన్నా కానీ ఒక 5 లీటర్లు ఇది ఊజీ మందు అని వస్తుంది. ఊజీ కొడుతుంది, డ్రిప్ నుండి వదలాల అంతే. ఇంకా దాన్ని ఉంటుంది ఒక 5 కేజీలు, ఇది ఒక 5 కేజీలు 10 కేజీలు అనుకో. ఎకరాకు ఒక 5 కేజీలు, 2 ఎకరా 10 కేజీలు ఇది
ఈరి యూరియానా? అవునులే అవునులే. ఇది ఇది అవి రెండు తప్పితే వేరేది స్ప్రేయింగ్ ఏది లేదు. స్ప్రేయింగ్ ఏది ఉండదు. అవును. ఈ చెట్టు మనకి టమాటా సాగు చెప్తాను, టమాటా ఇవన్నీ వేస్ట్ పెట్టుకోనికి రైతులకి ఇది మంచి ఉపాయం. ఇదే బెటర్, బాగుంటుంది. తక్కువ రేటు అంటే తక్కువ పెట్టుబడి తక్కువ. మాకు తక్కువ పెట్టుబడి అన్న దాని పెట్టుబడి అన్న వస్తుంది నమ్మకంగా, గ్యారంటీగా. చెప్పు రాదు. అవును, ఇది పక్కా వస్తుంది. అవును, దానికన్నా వస్తుంది, వేరేది రాదు. ఇప్పుడు ఎకరాకి ఎన్ని మూటలు అవుతాయి? ఎకరాకు వచ్చేసి 150 ఎకరాకి. బాగా నేల బాగుండి చూస్తే బీడు పెట్టిండి నేల పెడితే అదే నేను చెప్పేది. అవునులే. ఎకరాకి 150 మూటలు 200 మూటల వరకు తెగుతుంది. ఒక ఎకరాకి 200 మూటలు దాకా బాగుంటే. అవునులే, నేల ఉండాలి కదా. అవును, నేల సారం అని ఉండాలి. అవునులే. మేము ఎరువు వేసి పెడితే 200 మూటల వరకు తెగుతుంది ఎకరాకి. ఇప్పుడు ఒక మూట ఎంత? మూట 1000 రూపాయలు. 1000 రూపాయలు. 200 మూటలకి ఎంత సుమారు వస్తుంది? 200 మూటలు పంటను అంటే నష్టం అంటే ఉండదు. అది నేను చెప్పేది. టమోటా నమ్ముకుంటే ఇప్పుడు ఇది లోపల ఉంది గడ్డ. భూమి లోపల గడ్డ, లోపల ఊరుతుంది గడ్డ. గడ్డలుగా కాస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. అది ఒక్కొక్క గడ్డ అర్ధ కేజీ వరకు ఉంటేనే ఆ గడ్డకు మార్కెట్ ఉంటుంది అన్నమాట. పెద్ద సైజు ఉండి లావుగా చెట్టుకి 2 ఉంటాయా? ఎన్ని తీసుకోరని 4, 5 చిన్న సైజు ఇప్పుడు ఉంటే బాగా తీసుకుని మార్కెట్లో సేల్ అయిపోతుంది. చేతితో బీకేయలేదు కదా, అంటే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ట్రాక్టర్తో ఎకరాకి దాదాపుగా 30,000 పెట్టుబడి పెడితే దాదాపు 70,000 వరకు ఎకరాకి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మంచి దిగుబడి తగ్గట్టుగా ధర పలికితే మంచి లాభాలు, అధిక దిగుబడికి మంచి లాభాలు ఉంటాయని మనకి రైతులు తెలియజేస్తున్నారు. దీనికి 3 నెలల లోపల ఇది పీకేసినాక కూడా ఇది కూడా మళ్ళీ మనం అమ్ముకోవచ్చు. నెల రోజులు డిమాండ్ ఉంటే తర్వాత అమ్ముకుంటాం. యూరియా డిమాండ్ లేకుంటే వేస్టే కదా. 20 కిలోలు అది కరెక్ట్. యూరియా ఒకటి వేసుకుంటే అవును. ఇంకా వేరే అవసరం ఎవరన్నా వచ్చి అడిగితే కాదు నాకు కావాలన్నా ఎనుగొడ్డ అమ్ముతాము, నాకు కావాలంటే 10,000 పెరుగుతుంది. లేదంటే లేదు నాకు ఎవరు నాకు వచ్చే అంటే 5,000 కూడా అమ్మాల్సిందే. అంతే కదా. ఇది ఫ్రీగా గానీ ఇయ్యాల్సిందే. వద్దంటే వాళ్ళు లేదంటే మేము పిక్ ಕಲ್ಯಾಣದುರ್ಗಂ ತಾಲೂಕು ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಅದೆಲ್ಲ ಹೇಳಿ మాది దిక్కిరెడ్డిపల్లి గ్రామం, గట్టిగా కమ్మదూరు మండలం, తిమ్మాపురం పోస్ట్, కళందరం తాలూకా, అనంతపురం జిల్లా. ఇది మేము ఇది గెనసగడ్డ. నాటినాము. 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. 3 నెలలు అంటే 120 రోజులు. ఇది ఇత్తనం మేడం తీసుకొచ్చి పెట్టినావా లేకుంటే తీగేనా? అదే కట్ చేసుకొని పెడితే ఎట్లయినా మలుస్తుంది, అట్లా ఎగిరేసుకుంటది. చచ్చిపోయేది గిచ్చిపోయేది ఏముండదు. ఆ తీగ అనేది
ఏడన్నా వచ్చేస్తుంది. నీళ్ళు నేనంటే లాస్ అంటే పొద్దు ఉండదు, ఆ, పెట్టుబడి అన్న వస్తుంది. గ్యారంటీగా పెట్టుబడి అయినా వస్తుంది. ఇప్పుడు టమాటా నాటుతాము, టమాటాలను 10 లక్షలు పెట్టుకుంటాం పెట్టుబడి. ఉమ్, పెట్టుబడి లాస్ కాకుండా పెట్టుబడి లాస్ అయ్యి కూడా మేము చేసుకొని అప్పులు చేసుకొని ఉండేది ఉంటుంది. దీంట్లోనే ఆ మోసం ఉండదు, ఉమ్, వస్తుంది పెట్టుబడి అన్న వస్తుంది. ఉమ్. అంటే దీనికి కనీసం వచ్చేసి 1000 రూపాయలు అన్న ఉండాల. ఒక ప్యాకెట్, ప్యాకెట్ వచ్చి ఒక 50 కేజీల ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయలు అన్న ఉండాలి. దాని నుండి తక్కువ అంటే మనకు కూడా వస్తుంది. అంటే కూలీలు ఎక్కువ కదా. ఇప్పుడు 500 400 లేకుండా ఆడవాళ్ళు రారు, రారు కూలి, టైంలో 800 లేకుండా మగవాళ్ళు రారు. రారు. అది ఇప్పుడు కూడా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా మనం కూడా. ఉమ్, ఉమ్, 1000 రూపాయలు ఉంటే మనకు కూడా గిట్టుబాటు అవుతుంది ఉమ్, ఈ పంట నుంచి. ఉమ్. అంతే. ఏం పంట నుంచి లాస్ కాదు, లాస్ అనేది లాస్ అయితే ఇక రాదు. యా మాత్రమే కానీ లాస్ కాదు. లాస్ 1000 రూపాయలు పోవాలి. ప్యాకెట్ వచ్చి 1000 రూపాయలు 900 పోయినా కూడా మాకు గిట్టుబాటు అవుతుంది. అవును. ఇది ఎక్కడ తీసుకుపోతారు మార్కెట్? మార్కెట్ వచ్చేసి బెంగళూరు. బెంగళూరే. అంటే వాళ్ళు తీసుకోపోతారా మనం తీసుకోపోవాలి? వాళ్ళ ఆతకే పోవాలి. కాదు, మనం తీసుకోపోవాలా వాళ్ళు? వాళ్ళు సంచులు ఇస్తారు. సంచులు మనం తీసుకోపోయి అమ్ముకోవాలి అక్కడ బెంగళూరు అమ్ముకోవాలంటే మనకు కూడా ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఒక సంచికి వచ్చేసి 50 రూపాయలు, 45 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పడుతుంది. మన డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు అంతా చూసుకోవాలి కదా. ఒక 10,000 దాకా వస్తుంది. ఒక 100 ప్యాకెట్లకి 10,000 దాకా ఖర్చు వస్తుంది. అంతే, అంత తప్పితే ఇంకెక్కువ రాదు. ఇంకా 2 ఎకరాలకి ఈరోజు 70 ప్యాకెట్లు అయినాయి. 70 78 ప్యాకెట్లు అయినాయి. అవునులే. ఇంకా మిగతాది వచ్చేసి 180, 120, 130 ప్యాకెట్లు కావచ్చు అని నేను అందాజు చెప్తాను. అందాజు దాని నుండి 220 ప్యాకెట్లు, 30 ప్యాకెట్లు అటో ఇటో 2 ఎకరాలకి 2 ఎకరాలకి కలిసి నేను చెప్తాను. 230, 220 అటో ఇటో కావచ్చు నేను చెప్తాను అందాజు. దీని నుండి అయితే 1000 రూపాయలు పోతే మనకి లాస్, లాభమే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది ఇంకో ఇది గడ్డ వాడిపోయేది కాదు, కుళ్ళిపోయేది కాదు, 10 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు టమాటా పెట్టుకునే కాయలేదు, అయ్యలేదు. ఇది పెట్టుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యేది అదన్నీ ఉంటుంది. ఇది ఏముండదు దీంట్లో. ఏమంటే దీనికి ఏమొచ్చి సంచుల నుంచి ఇంకా నీళ్లు కొడుతూ ఉంటారు. ఒక రోజుకి వచ్చేసి 2 నాట్లు కొట్టాలి నీళ్ళు. అది పరిస్థితి అట్లా. ఇప్పుడు మేము లోడ్ ఎత్తాము. ఇప్పుడు మేము బెంగళూరు పోవాలంటే ఒక 4 అవర్లు అవుతుంది. మధ్యలో ఒకసారి నీళ్లు కొట్టుకొని మనం మార్కెట్ నీళ్ళు సంచులుగా చేసేసి మార్కెట్కి పోవాలి. అంటే ఆవిడ కలకలగానే ఉంటాయి, ఇట్లా ఫ్రెష్ గా ఉంటాయి. గడ్డ ఫ్రెష్. ఎలా అంటే ఇప్పుడు కలర్ ఇప్పుడు చేంజ్ అయింది కదా, నీళ్లు కొడితే కలర్ చేంజ్ అయింది. మార్కెట్ లో బాగా సేల్ అవుతాయి. డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఈ లాస్ అయితే ఉండదు. 1000 రూపాయలు పోవాల. 1000 రూపాయల నుంచి మనకి గడ్డ ఈ మాత్రం వస్తే మనకు గిట్టుబాటు అవుతుంది. మార్కెట్ లో కూడా సేల్ అవుతుంది. మనకు డబ్బు అనుకూలం అవుతుంది. ఫుల్ సేవ్ అవుతుంది. మంచి క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ. ఈ గడ్డ ఒక్కోటి 1/2 కేజీ ఆ సైజులో ఉంటేనే మార్కెట్కి వెళ్తాం. మార్కెట్లో బాగా కొనుక్కుంటారు. సైజు లావుగా ఉండి ముద్దగా ఉంటే అటువంటి గడ్డను మార్కెట్లో సేల్ కాకుండా పోతుందని రైతులు చెప్తున్నారు. లావుగా ఉండే గడ్డ ఎవరు తీసుకోరు. అంటే దీనికి వేస్ట్. ఇది ఈ మాత్రం గడ్డ వస్తే వేస్ట్. అంటే ఈ లావుగా రాకూడదు, ఇది వేస్ట్. ఇది పారేయాలంతే. ఏ మాత్రం ఉంటే షైనింగ్ ఉంటది. ఓవర్ సైజ్ ఉండకూడదు అంటావా? ఓవర్ కాదు, ఈ మాదిరిగా ఉంటే వేస్ట్, తీసుకోరు. అట్లనా? మార్కెట్ లో మనకి గిట్టుబాటు కాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఈ విధంగా వస్తే
ఈ విధంగా వస్తే మనకి గిట్టుబాటు కాదు, వేస్ట్. అవునులే. ఇది పారేయాలంతే. ఇట్లా ఉండాలి. అది ఆ మాదిరి ఈ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉంటే రేటు ಒಂದಕ್ಕೆ ಗಿಡ್ಕೊಂಡು ಇನ್ನೊಂದಕ್ಕೆ ನೋಡಿಸ್ ಹಂಗೆ ನೋಡಿಸಿದ್ರೆ ఇది వేస్ట్, అది సరిపోతుందన్న. కనబడదు. మనకు కూడా ఈ మాదిరి ఉంటే పోతుంది.